సనాతన ధర్మం ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మంపై వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడులో మనం ఈ వ్యాఖ్యలను తరచూ చూసాం. 2023లో అలాగే ఇప్పుడు 2026లో కూడా మళ్ళీ ఒకే వ్యక్తి నుండి 2 సార్లు మనం వినటం జరిగింది. మరి సనాతన ధర్మాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడడం సమంజసమేనా? అలాగే అలా మాట్లాడే హక్కు వాళ్ళకుందా? అలాగే దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ మిగతా వాళ్ళు కూడా అదే దారిలో వెళ్ళటానికి ఒక ఆస్కారం కలిగే విధానం కూడా తమిళనాడులో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అన్ని అంశాలను ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో మనం చూసినట్లయితే భక్తి ఏ స్థాయిలో ఉంటుందో అలాగే కమ్యూనిజం, సోషలిజం, అలాగే మనం చూసినట్టయితే ఒక రకంగా ఏథియిజం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. మరి సెక్యులరిజం అనే పేరులో ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అంశాలు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో సెక్యులరిజం అనే పదం చాలా ఫ్యాషనబుల్గా మారిపోయింది. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? రాజ్యాంగంలో సెక్యులరిజం అనేటువంటిది ఏ విధంగా డిఫైన్ చేయబడింది తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా సెక్యులరిజం అనే పదాన్ని ఈరోజు వాడుతూ ఉన్నారు. అలా వాడటం వల్ల వాళ్ళు అన్ని మతాలను మించి అలాగే అన్ని మతాల వైపు వాళ్లకు ఒక రకమైన అద్భుతమైన దృక్పథం ఉన్నట్టు, వాళ్లకు రాజ్యాంగంలో ఉన్న అన్ని ప్రొవిజన్స్ చాలా చక్కగా తెలిసినట్టు ఒక భావనలో ఉంటున్నారు. మరి భ్రమల నుండి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలి. అసలు సెక్యులరిజం అనే పదానికి అర్థం తెలియకుండా సెక్యులరిజం అనే పదం వాడటం కూడా అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం అని వాళ్ళు తెలుసుకోవాలి. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అంటే తెలిసి మాట్లాడుతున్నాడో తెలియకుండానే వ్యవహరిస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ సనాతన ధర్మం అంటే మాత్రం విపరీతమైనటువంటి ఒక వైషమ్యం ఉంది. అలాగే సనాతన ధర్మంపై ఆయనకి ఎక్కడ లేనటువంటి ఒక ఇబ్బంది ఉంది. అసలు అతని తత్వం ఏంటి? అసలు ఉదయనిధి ఉద్దేశం ఏంటి? ఉదయనిధికి సెక్యులరిజం అనే టర్మ్ యొక్క అర్థం తెలుసా? మరీ ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఏం అవగాహన ఉండి అలా మాట్లాడుతున్నాడని మనం అందరూ ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఒక మతం గురించి మాట్లాడే హక్కు ఎక్కువ వరకు ఉందా? సెక్యులరిజం అని మాట్లాడే వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యులరిజం అంటే ఏ మతం గురించి కానీ ఆ మతం సంబంధించిన ప్రాక్టీసెస్ గురించి కానీ మతానికి సంబంధించిన బిలీఫ్స్ గురించి కానీ మతానికి సంబంధించిన ట్రెడిషన్స్ గురించి కానీ మతానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కానీ ఇంకొకరు కామెంట్స్ చేయరాదు, క్రిటిసైజ్ చేయరాదు, డౌన్గ్రేడ్ చేయరాదు. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మరి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అది కూడా ఎక్కడో మాట్లాడటం కాదు, ప్రమాణాలకు నిలయం. అలాగే మన డెమోక్రసీలో చాలా ముఖ్యమైనటువంటి ఈ హౌస్లో మాట్లాడుతున్నారు. మరి ఇంత హౌస్లో ఒక పక్క స్పీకర్ గారు ఎదురుగా ఇంతమంది సభ్యుల ఎదురుగా మాట్లాడటం అంటే అసలు ఆ హౌస్కి కూడా ఒక రెస్పెక్ట్ ఉందా అని నేను అడుగుతున్నాను. తమిళనాడులో మితిమీరిపోయినటువంటి ఈ సెక్యులరిజం అనేటువంటి ఈ సెక్యులర్ వాదం పేరుతో సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆడుకుంటున్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందని అందరినీ కూడా కలవరపెడుతోంది. ఉదయనిధి 2023లో తాను మాట్లాడినటువంటి మాటలు యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా ఖండించింది. సనాతన ధర్మం అంటే అసలు ఎల్లలు లేనటువంటి ఒక అద్భుతమైన మార్గం. ఫస్ట్ ఉదయనిధికి ధర్మం అంటే ఏంటో తెలియాలి, సనాతనం అంటే ఏంటో తెలియాలి. ఆ రెండిటి అర్థం తెలియకుండా మాట్లాడటం అంటే అది నిజంగా ఎంత దురదృష్టకరమో మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మతాన్ని, సనాతన ధర్మాన్ని ఒక కోవిడ్ లాగానో మలేరియా లాగానో డెంగ్ లాగానో భావించి దాన్ని తరిమేయాలని చెప్తున్నాడు. మరి ఇంత మాట్లాడుతున్నటువంటి ఉదయనిధి వేరే మతాన్ని గురించి మాట్లాడగలడా అని ప్రశ్నిస్తున్నాం. సనాతన ధర్మం వైపు ఆయన చేసినటువంటి కామెంట్స్ క్రిస్టియానిటీ గురించి కానీ ఇస్లాం గురించి కానీ బుద్ధిజం గురించి కానీ సిక్కిజం గురించి కానీ చేయగలడా? చేయటానికి వీల్లేదు. ఎందువల్ల అంటే ఆ మతాల్లో రియాక్షన్ అలా ఉంటుంది. కేవలం సనాతన ధర్మం క్షమించి వదిలేసే తత్వం ఉంది కాబట్టి ఇలా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు చెల్లుతున్నాయి.
వాళ్ళకి ఇంకా ఓట్లు పడి గెలుస్తున్నారంటే ఇది నిజంగా చాలా శోచనీయం. డిఎంకే పార్టీ పవర్లో లేదు, కానీ ఇటువంటి వ్యక్తి సనాతన ధర్మంపై ఇటువంటి అభియోగాలు చేసినటువంటి వ్యక్తి గెలవటం కూడా చాలా శోచనీయం, దురదృష్టకరం. తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు కూడా అవసరం లేకుండా హౌస్లో థ్యాంక్స్ గివింగ్ సెరమనీ అప్పుడు సనాతన ధర్మం మళ్ళీ ఇరాడికేట్ అయిపోవాలి అని ఆయన మాట్లాడాడు. సనాతన ధర్మం ఇరాడికేట్ కావటం వల్ల ఈయనకు వచ్చే లాభం ఏంటి? ముఖ్యంగా సనాతన ధర్మం ఎందుకు ఇరాడికేట్ కావాలి? ఈయన ఏదైతే ఫాలో చేస్తున్నాడో మరి ఆ ఐడియల్స్ మాత్రం ఏం కరెక్ట్గా ఉన్నాయి? సనాతన ధర్మం అంటే అసలుకు క్లాస్లెస్ సొసైటీ కావాలి అని వీళ్ళు అంటున్నారు. మరి సనాతన ధర్మంలో ఎటువంటి సొసైటీ ఉందని నాకు తెలుసా? సనాతన ధర్మంలో ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి? సనాతన ధర్మంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి? సనాతన ధర్మంలో ఎటువంటి యూనిటీ ఉంది? మరి ఈయనకు ఏదైనా తెలిసి మాట్లాడుతున్నాడా? ప్రతి ఒక్కరు కూడా అవకాశవాదంగా వాళ్ళకు వచ్చినటువంటి భావాల్ని సనాతన ధర్మంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మం కూడా ఇటువంటి చాలామంది, మనం ఇక్కడే కాదండి ఎక్కడ చూసినా కూడా వేరే ఏ ధర్మాన్ని ఏ మతాన్ని అనేటువంటి సాహసం చేయరు. కానీ అందరికీ చాలా ఈజీగా ఉన్నటువంటి టార్గెట్ ఏంటి అంటే సనాతన ధర్మం. మరి మిగతా రిలిజియన్స్లో మిగతా మార్గాల్లో తప్పులు లేవా? వాళ్ళ ఆచార వ్యవహారాల్లో మీకు దోషాలు కనిపించడం లేదా? వాటిని అనే సాహసం చేయగలరా మీరు? అసలు వేరే మతాన్ని కించపరచమని కూడా మనం చెప్పటం లేదు. ఒక మతాన్ని అనటానికి మనం ఎవరు? ఆ మతం ఏ మతం అయినా సరే దాని ఉద్దేశం ఒకటే ఉంటుంది, మానవాళిని ఉన్నతమైనటువంటి దిశకు తీసుకుపోవడం. అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా ఏదైనా సరే. మరి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. అది నిజమైన సెక్యులరిజం. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా సెక్యులరిజం అంటే ఒక మతాన్ని ఖండించడం అంటే అది నిజంగా రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు వైలేట్ చేయటమే. మనకున్న ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 25 to 28 చాలా స్పష్టంగా రిలిజియన్ గురించి ఇచ్చారు. 25, 26, 27, 28. మరి ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? మరి వాటి గురించి ఏదైనా అవగాహన ఉందా ఉదయనిధికి? మరి తెలియకుండా ఇలా మాట్లాడడం ఏంటి? అసలు మైక్ ఇచ్చారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడటం సమంజసం కాదు. ఇప్పటికైనా ఆయన అక్కడ తమిళనాడులో ఎదురైనటువంటి బ్యాక్లాష్ ఏదైతే ఉందో దానివల్ల తగ్గి నేను ఇలా మాట్లాడలేదని దాన్ని వక్రీకరిస్తున్నాడు. అసలు సనాతన ధర్మం పేరెత్తటానికి మీకు అర్హత ఏముంది? సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఏముంది? ఏం జ్ఞానం ఉంది మీకు? సనాతన ధర్మం గురించి ఏ అవగాహన ఉంది? ఏ జ్ఞానం ఉంది? సనాతన ధర్మానికి సంబంధించిన మూల గ్రంథాలు మీరు ఏవేవి చదివారు? వాటిలో మీకు ఎక్కడ తప్పుగా అనిపించింది? గ్రంథాలు చదవలేదు, సనాతన ధర్మాన్ని మీరు ఎప్పుడు కూడా పాటించలేదు. మీరు అనుష్ఠానం చేయకుండా తెలుసుకోకుండా మీకు ఏదో సనాతన ధర్మాన్ని తప్పుపట్టాలి కాబట్టి మీరు తప్పుపట్టడం అనేది అది నిజంగా చాలా పెద్ద నేరం, ఘోరం. కాన్స్టిట్యూషన్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. ఆల్రెడీ మీ మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కానీ ఇంకా మీ మైండ్ సెట్లో ఏమాత్రం మార్పు రాకపోవడం నిజంగా అది ఇట్స్ అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. ప్రజలు ఈసారి చాలా చక్కటి తీర్పు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అసలు సనాతన ధర్మం అంటే తెలుసుకోకుండా మాట్లాడడం చాలా తప్పు. అందుకే అంటున్నాం, ఏ మతాన్ని కూడా కించపరచొద్దండి. ప్రతి మతం కూడా గొప్పదే. ఈ నేపథ్యంలో ఈయన ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఎంత పాయిజనస్గా ఉన్నాయి, ఎంత కంటేజియస్గా ఉన్నాయంటే మదురై సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ముస్తఫా కూడా డెరగేటరీ స్టేట్మెంట్స్ చేశారు. అవును, ఉదయనిధిని సమర్థిస్తూ, అవును మేము వచ్చింది కూడా సనాతనాన్ని ఇరాడికేట్ చేయడానికి. మీరెవరు సనాతనాన్ని ఇరాడికేట్ చేయడానికి? మీకు ఏ పవర్స్ ఉన్నాయి? మీకు ఆ పవర్స్ ఎవరిచ్చారు? మీరు అసలు భారతదేశంలో ఉంటున్నారు కదా, మరి భారత రాజ్యాంగాన్ని మీరు పాటించరా? సెక్యులరిజం అంటున్నారు. మరి సెక్యులరిజంలో ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ను మనం పాటించడం. మరి దాన్ని మీరు వైలేట్ చేస్తున్నారే. నేను పెరియార్ మాటలను నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను, అలాగే అంబేద్కర్ మాటల్ని నేను ఈకో చేస్తున్నాను అంటున్నారు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ పట్లే మీకు గౌరవం లేనప్పుడు మీరు చెప్పే మాటలను ప్రజలు ఎలా స్వీకరిస్తారు చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా ముస్తఫా కానివ్వండి, ముస్తఫాకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.
మేము మీ మతాల గురించి మేము మాట్లాడటం లేదు ఎప్పుడు కూడా. ప్రతి మతాన్ని గౌరవించేదే సనాతన ధర్మం. అది మీ మతాలు కూడా తెలుసుకోవాలి ఫస్ట్. అందువల్లే సనాతన ధర్మం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విఖ్యాతి ఏంటంటే ఏ రోజు కూడా ఇతర మతాల్ని ఖండించదు, తప్పు అని చెప్పదు, ఎవరి మార్గం వాళ్ళదే అంటుంది. మరి ఆ బ్రాడ్ మైండెడ్నెస్ అలాగే యూనివర్సాలిటీ ఆఫ్ విజన్ ఒక్క సనాతన ధర్మానికే ఉంది. మీరు చదివే కొద్దీ సనాతన ధర్మాన్ని ఇన్డెప్త్ కనుక మీరు పరిశీలన చేసే కొద్దీ అందులో ఉన్నటువంటి ఆ భావజాలం, అసలైన సనాతన ధర్మాన్ని గురించి చదవండి, తెలుసుకోండి, అధ్యయనం చేయండి. అంతేకాని మిడిమిడి జ్ఞానంతో మీకు తెలిసిందే సర్వం అనుకొని సర్ఫేస్ స్క్రాచింగ్ అని మనం అంటాం. అలా పైపైన ఏదో చూసి ఇదే సనాతన ధర్మం అని కంక్లూషన్కి రావద్దండి. నిజంగా సనాతన ధర్మం మీద మీరు కామెంట్స్ చేయాలనుకుంటే ఇన్డెప్త్ స్టడీ చేయండి. మీరన్న అవలక్షణాలు ఏ ఒక్కటి కూడా లేని పర్ఫెక్ట్ రిలీజియన్ సనాతన ధర్మం. మరి అది మీరు అధ్యయనం చేసినాక తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఇండాలజిస్ట్, ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్, పాల్ జ్యూసన్, మరి వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ డైరెక్టర్ కూడా, మరి వీళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారు? రీసెర్చ్ చేసి ఈనాటికి కూడా యూనివర్సల్ రిలీజియన్ అంటే సనాతన ధర్మం అని చెప్తున్నారు. అట్లని మేము ఇలా పేరు వచ్చిందని చెప్పి మిగతా రిలియన్స్ ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు. కానీ మీరు ఏమీ తెలుసుకోకుండా సనాతన ధర్మం మీద మీరు చేసే వ్యాఖ్యలు అది చాలా తప్పు అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ పోకడ తప్పు. ఎందువల్ల అంటే మీరు సమాజంలో హేట్రెడ్ అనేది సృష్టిస్తున్నారు. అది అన్నిటికంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది హేట్రెడ్, డివిజన్ అనేది చాలా తప్పు. మరి మీరు అటువంటి మీ వ్యాఖ్యల ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఒక ముస్తఫా బయలుదేరాడు, రేపొద్దున ఇంకొకరు కూడా బయలుదేరుతారంటే ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. మరి వీళ్ళందరికీ కూడా ఎవరిచ్చారు ఆదేశాలు, ఎవరిచ్చారు ఈ విధమైనటువంటి హక్కులు? మరి వీళ్ళ మతాల్ని, ఇప్పుడు ఉదయనిధికి ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని మనం క్రిటిసైజ్ చేయటం లేదే, తన సిద్ధాంతం తాను పాటిస్తున్నాడు. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటమే నిజమైన సెక్యులరిజం. కాబట్టి అలా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇది జరుగుతున్నా కూడా మౌనముద్రలో ఉన్నటువంటి టీవీకే చీఫ్ అలాగే తమిళనాడు సీఎం విజయ్ పైన కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సెక్యులరిజంకు నేను కట్టుబడి ఉన్నానని విజయ్ చాలాసార్లు చెప్తున్నారు. కానీ తన ముందే సనాతనం అనే పదం రావటం, అలాగే తన ఓన్ ఎమ్మెల్యే ముస్తఫా ఇలాంటి నీచమైనటువంటి కామెంట్స్ చేయడం, ఇవి జరుగుతున్నా కూడా విజయ్ ఇంకా మౌనంగా ఉండటం, దీన్ని సమర్థిస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి ప్రజల్లో. కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ఒక సమాధానం ఇవ్వాలి, క్లియర్ కట్గా వారి ఉద్దేశం ఏంటో వ్యక్తపరచాలి. అలాగే ఇటువంటి వ్యాఖ్యలు కేవలం తమిళనాడులోనే కాదండి, భారతదేశం మొత్తంలో కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు ఏ ధర్మాన్ని ఖండించినా కూడా తప్పే. అసలు ఒక ధర్మాన్ని గురించి మాట్లాడటానికి మనకేం హక్కు ఉందని ముందు మనం తెలుసుకొని మనకు అసలు ధర్మం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే ప్రతి ధర్మాన్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ద యూనివర్సల్ పీస్, ప్రతి మతం చెప్పేది కూడా అంతిమంగా మానవ జీవితం ఫలప్రదం కావాలి, శాంతిమయం కావాలి. మరి అది నెరవేరాలి అంటే ప్రతి మతాన్ని కూడా గౌరవించాలి. అలాగే మతాల్ని రాజకీయంతో ఎప్పుడు కూడా ముడిపెట్టకూడదు. అలా చేసినప్పుడే ప్రపంచం తను శాంతిమయంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష నిజంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ.